అని పలికిన అరవిందమందిరి అయిన ఇందిరాదేవి మందస్మిత చంద్రికా సుందర వదనారవిందయగుచు ముకుందునకిట్లనియే. దేవా దేవరయడుగులు భావంబున నిలిపి కొలుచు పని నా పనిగాక. ఓ వల్లభా ఏమనియద నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతి. ఓ దేవదేవా, నీవు సమస్తానికి ప్రభువైన వాడవి. నీ పాదాలను మనస్సులో ఉంచుకుని పూజించడమే నా పని. కాబట్టి ఏమీ అనుకోకుండా నా స్వామివైన నిన్ను అనుసరించి వచ్చాను. దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవన పొందన్ దీనావన నీ కొప్పును దీనపరాధీన దేవదేవా మహేశ. ఓ దేవాదిదేవా మహాప్రభు, నీవు దీనబంధుడవు, దీనరక్షకుడవు. దీనుల మొరలను ప్రీతితో వినడము, వారిని కాపాడడము, మంచి మంచి దీవెనలు అందుకోవడము దీనపరాధీనుడవైన నీకు తగి ఉన్నాయి అని మరియును సముచిత సంభాషణంబులనంకించుచున్న ఆ పరమ వైష్ణవీరరత్నంబును సాదర సరస సల్లాప మందహాసపూర్వకంబుగా ఆలింగనంబుగా వించి సపరివారుండై గరుడ గంధర్వ సిద్ధ విబుధగణ జైగీయమానుండై గరుడారూఢుండగుచు హరి నిజ సదనమ్మను కుంజనియే అని చెప్పి సుఖయోగీంద్రుడిట్లనియే. లక్ష్మీదేవిపై విధంగా పలికి తగిన విధంగా భగవంతుని స్తుతించింది. భగవంతుడు తన భక్తురాలైన లక్ష్మీదేవిని ఇంపైన మాటలతో చిరునవ్వుతో ఆదరంగా కౌగిలించుకున్నాడు. గరుడులు గంధర్వులు దేవతలు జయజయధ్వానాలు చేసినారు. స్వామి గరుడగామి అయి పరివార సహితంగా వైకుంఠానికి బయలుదేరాడు అని చెప్పి సుఖమహర్షి పరీక్షిత్తుతో ఈ విధంగా అన్నాడు.